వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. తెనాలి నియోజకవర్గంలో పంట కాలువల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కేవలం నిధులు తేవటమే కాదు, ఆ పనులు ఎంత నాణ్యతగా జరుగుతున్నాయో కూడా ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలిస్తున్నారు మంత్రి మనోహర్. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పంట కాలువల మరమ్మతుల నిమిత్తం 1,43,00,000 రూపాయల నిధులు తెచ్చారు మంత్రి మనోహర్. ఈ మేరకు నియోజకవర్గంలోని చక్రాయిపాలెం, జముడుపాడు, తూములూరు, దావులూరు గ్రామాల్లో జరుగుతున్న పంట కాలువల మరమ్మతుల పనులను పరిశీలించారు. ఏమాత్రం నాణ్యత తగ్గినా ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో కొల్లిపర పాలకేంద్రం వద్ద ప్రభుత్వం భారీ స్థాయిలో సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 27,06,978 రూపాయలు విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాలను 10,13,05 రూపాయల సబ్సిడీ రాయితీ ద్వారా 62 మంది రైతులకు పంపిణీ చేశారు. గత 5 ఏళ్లలో వ్యవసాయ యంత్ర పరికరాలు అందించిన దాఖలాలే లేవని కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వంగా చెప్పుకొచ్చారు మంత్రి మనోహర్. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ సిద్ధార్థ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పంట కాలువలపైన ప్రధానంగా దృష్టి సారించి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దిగువ ప్రాంతాల్లో ఈ దారి పొడుగున ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ కాలువల్లో ఆ ఫ్లో ఆగిపోతూ చాలా సమస్యలు వస్తున్నాయి అనేది మన దృష్టికి వచ్చింది. దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్పాను నేను, తెనాలి మండలంలో దాదాపు 1,47,00,000 రూపాయలతోటి మనం 47 కిలోమీటర్లు పంట కాలువలపైన దృష్టి పెట్టి మరమ్మతులు చేపిస్తున్నాం. కొలిపారు మండలంలో కూడా కొలిపారు ఛానల్ కానివ్వండి, చక్రపాలెం దగ్గర బురిపాలెం ఛానల్ కానివ్వండి, వీటి అన్నింటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం. రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం. అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట కాలువలపైన, దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమ్మతులు చేయగలుగుతాం, రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇప్పుడే మనం వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేసాం. 5 సంవత్సరాలు రైతాంగానికి అపార నష్టం కలిగించారు. కనీసం సబ్సిడీలో తైవాన్ స్ప్రేలు కూడా ఇవ్వలేకపోయారు. మరొకసారి మనం తైవాన్ స్ప్రేలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు 27 లక్షల రూపాయలతోటి, అందులో 11 లక్షల రూపాయలు సబ్సిడీ రైతాంగానికి ఉపయోగపడే విధంగా యంత్రాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో దాని సంఖ్య పెంచి ప్రతి గ్రామాల్లో కూడా రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రత్యేకంగా వీలైనంత వరకు ఈ ఖరీఫ్ మాసంలోనే టార్పాలిన్స్ కూడా మేము 50% సబ్సిడీతో అందించడానికి ఒక నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం.